సార్ ఎస్పీ గారు ఒక నిమిషం వాయిస్ కావాలి మాకు. జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల్ నెహ్రూ విజయం సాధించారు. ప్రస్తుతం జ్యోతుల్ నెహ్రూ మనతో ఉన్నారు. అసలు ఈ విజయానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు జగ్గంపేటకు సంబంధించి? ఇది జగ్గంపేటగా కాదు, రాష్ట్రానికి సంబంధించి ఒకటే కారణం. జగన్మోహన్ రెడ్డి యొక్క ఫెయిల్యూర్ పాలన, సమర్థవంతమైనటువంటి నాయకుడిగా ఆ ఫెయిల్యూర్స్ అన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి చైతన్యవంతులు చేసి సమకూర్చి మాకు అప్పచెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. దానికి తోడయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ ఇద్దరు కలయికతోటి ప్రజలు మా వెనకాల ర్యాలీ అయ్యారు. ఇంత అత్యుత్తమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం. అంటే జ్యోతుల్ నెహ్రూ ఈసారి ఆమాత్య అని పిలవచ్చా? ఈసారి అది నేను చెప్పేది కాదు. అంటే మీరు అడగాల్సింది మా నాయకుడు చంద్రబాబు నాయుడిని అడగాలి, ఆయన చెప్పాలి. మీరు అడగాలి కదా సార్, పార్టీలో సీనియర్గా ఉన్నారు, రకరకాల ఈక్వెషన్స్తో గతంలో రాలేదు, కానీ ఫస్ట్ టైం మంత్రి మీరు అడగాలి కదా ముందు. నేను అడగడం అన్నది కరెక్ట్ కాదు. నాయకుడు గుర్తించి ఈ అవసరం, ఈ వ్యక్తి ఇక్కడ పెడితే బాగుంటుంది, ఈ అవసరం ఉంటుంది అని చెప్పేసి నాయకుడు నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్వేచ్ఛ నాయకుడి మీద వదిలేయాలి. కాబట్టి నేను అడిగే ప్రసక్తి ఉండదు. ఆయన ఇస్తే కాదన్న నాయకుడు నిర్ణయం తీసుకోవాలి. ముందు జ్యోతుల్ నెహ్రూ అంటూ ప్రపోజల్ పెట్టాలి కదా పార్టీలో, జిల్లాలో, కీలక సామాజిక వర్గంలో. నేను కొత్తగా రాజకీయాల్లోకి వస్తే పెట్టాలి, కొత్తగా శాసనసభ్యుని అయితే పెట్టాలి. నేనేటో చంద్రబాబు నాయుడికి తెలుసు, చంద్రబాబు నాయుడు ఏంటో నాకు తెలుసు. ఇక నేనేం పెట్టాల్సినటువంటి పని లేదు, ఆయన పిలవాల్సిన పని ఉంది. జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ఇచ్చిన హామీలు ఏ మేరకు ఎట్లా పూర్తి చేయబోతున్నారు? మరి డెఫినెట్గా అన్నింటినీ పూర్తి చేస్తాను. గతంలో ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా నేను పూర్తి చేసుకుంటూ వచ్చాను. అదే నాకు బ్రాండ్. మళ్ళీ ఇవాళ కూడా అలాగే ఆ 4 హామీలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా నేను ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి తీరుతాను. ఇది మొత్తానికైతే తాను కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గుర్తించి మంత్రి పదవి ఇస్తే తీసుకుంటానని జ్యోతుల్ నెహ్రూ చెప్తున్నారు. అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి తాను ఇచ్చిన హామీలన్నీ కంప్లీట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తానని జ్యోతుల్ నెహ్రూ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.